ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, రాజు నరసింహ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తాం, ఇంట్లో ఎందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తామని చెప్పి టెంట్ వేసి కూర్చోవడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ పోలీసు వాళ్ళని పెట్టి రైతుల మీద పడి బెదిరించలే. మేము కూడా ఎలక్షన్ కంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ మీ అందరికీ న్యాయం చేస్తాము, తప్పకుండా మీ ఇంట్లో ఎందరుంటే అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.